భోగాపురం ఎయిర్‌పోర్టు అది విజయనగరం జిల్లాలో ఉంటది. విశాఖకి దగ్గరలో ఉంటది. ఈ ఎయిర్‌పోర్ట్‌లో ఈరోజు మొదటి ట్రయల్ రన్ జరుగుతుందంటే ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది. ఢిల్లీ నుంచి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అలాగే ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు ఇంకా ఇతర అధికారులు వీళ్ళంతా వచ్చి ఈరోజు ఎయిర్‌పోర్ట్‌లో మొదటి ఫ్లైట్‌ని టేకాఫ్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది గమనించడానికి ఈ ఫ్లైట్ ఇక్కడ టేకాఫ్ అవుతుంది. ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రత్యేకతలు ఏమంటే ఈ ఎయిర్‌పోర్ట్ చేప ఆకారంలో ఉంటది. అలాగే 3800 కిలోమీటర్ల రన్‌వే ఉంటది. అలాగే చెప్పుకుంటూ పోతే 2700 ఎకరాల్లో ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్ మొదటి దశలో 2200 ఎకరాలు ఇంకా 500 ఎకరాలు ఇతర అవసరాల కోసం అలాగే ఉంచారు. టోటల్‌గా ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అనుకోవచ్చు. ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి అల్లూరి సీతారామరాజు గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌గా నామకరణం చేశారు. ఇది 2016 సంవత్సరం నుంచి మొదలెట్టి ఇప్పటికీ ఇది 2026 జూన్ 26 కల్లా ఓపెన్ చేయాలనేసి చంద్రబాబు నాయుడు గారు దీన్ని దిశానిర్దేశం చేసినట్టు చెబుతున్నారు. ఈ ఎయిర్‌పోర్ట్ తొలి దశలో 4725 కోట్లతో మొదటి దశ పనులు మొదలెట్టి 96% పనులు పూర్తయ్యాయి. ఇంకా కేవలం 4% పనులే ఉన్నాయి. రెండో దశ 2030లో మొదలు పెట్టచ్చు అని అంచనాగా చెబుతున్నారు.